కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఏప్రిల్ మే నెలలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రతిపాదిస్తారు. ఎన్నికల నేపథ్యంలో విధానపర ప్రకటనలు ఏమీ ఉండకపోవచ్చని అంచనాలున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు పార్లమెంట్ ఆమోదం తెలిపితే ఏప్రిల్ జులైకి కావాల్సిన నిధులను భారత సంఘటిత నిధి నుంచి తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 2024-25 ఏడాదికి జూన్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న అంశం బడ్జెట్. ఫిబ్రవరి 1న నూతన పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో సామాన్యుల ఖర్చులు తగ్గించే విధంగా ఎలాంటి ప్రకటనలు చేస్తారు, ఊరట కల్పించే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా అని దేశ ప్రజలు చూస్తున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వానికి ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే వెసులుబాటు ఉంది. ఎన్నికలు జరిగి మళ్లీ కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పూర్తి స్థాయిలో జూన్లో గాని జూలైలో గాని ప్రవేశపెడతారు. ఓటాన్ బడ్జెట్ కాబట్టి దీంట్లో పెద్దగా ప్రకటనలేమీ ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. జూన్ జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి అప్పుడు ఆకర్షణీయ ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. మధ్యంతర బడ్జెట్ లో పెద్ద పెద్ద ప్రకటనలేవి ఉండబోవని ఆర్థిక మంత్రి నిర్మల ఇటీవల సంకేతాలు కూడా ఇచ్చారు. నిజానికి ఓటాన్ బడ్జెట్ లో పన్ను విధానంలో మార్పులు, కొత్త కొత్త పథకాలకు గతంలో తావుండేది కాదు. ఈ పంథా ఇటీవలి కాలంలో మారింది. మధ్యంతర బడ్జెట్ లోనూ ఆకర్షణీయ ప్రకటనలు వస్తున్నాయి. 2019 ఓటాన్ బడ్జెట్ సమయంలో కేంద్రం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తీసుకొచ్చింది. దీని కింద అర్హులైన రైతులకు ఏటా 6,000 రూపాయలు అందిస్తోంది. పన్ను ఆదాయం 5 లక్షల వరకు ఉన్న వారికి పన్ను రిబేటును ఇదే బడ్జెట్ లో పెంచింది. స్టాండర్డ్ డిడక్షన్ కూడా 40,000 నుంచి 50,000కు పెంచింది. దీంతో ఈసారి ప్రవేశపెట్టే ఓటాన్ బడ్జెట్ లో కూడా కీలక ప్రకటనలు ఉండొచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా పీఎం కిసాన్ కింద ఇచ్చే నగదు మొత్తాన్ని పెంచుతారన్న అంచనాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో దీని గురించి వాదనలు వస్తున్నాయి. పీఎం కిసాన్ కంటే పలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇస్తూ ఉండడంతో పీఎం కిసాన్ మొత్తాన్ని కూడా పెంచుతారని తెలుస్తోంది. పీఎం కిసాన్ మొత్తాన్ని 6,000 నుంచి 9,000కు పెంచొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కేంద్ర గృహ నిర్మాణ పథకాన్ని మరింత బలోపేతం చేయాలన్న యోచనలో మోడీ ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పేద మధ్యతరగతి ప్రజలకు శాశ్వత నివాసమే లక్ష్యంగా ఇళ్లపై తక్కువ వడ్డీకే లోన్లతో పాటు ఇంటి నిర్మాణానికి ఖర్చైన మొత్తంలో కొంతమేర సబ్సిడీ అందించేందుకు పీఎం ఆవాస్ యోజన తరహాలో కొత్త పథకం తీసుకురానున్నట్టు తెలుస్తోంది. పేదల గృహ నిర్మాణానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉంటాయని గతంలోనే కేంద్ర మంత్రి సంకేతాలు ఇచ్చారు. గృహ నిర్మాణంతో పాటు ప్రజలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే పెట్రోల్, డీజిల్ పై కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు ముందు బడ్జెట్ కాబట్టి పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాతో చమురు ఒప్పందాల కారణంగా గతంలో కంటే తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ ని భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఆయిల్ కంపెనీలకు ఇటీవలి కాలంలో లాభాలు పెరిగినందువల్ల లీటర్పై 5 నుంచి 10 వరకు తగ్గించొచ్చని అనుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం సహా వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు కూడా ఉంటాయని అంటున్నారు. కిందటిసారి బడ్జెట్ లో మధ్యతరగతి వర్గానికి ట్యాక్స్ రిబేట్ 7 లక్షలకు పెంచడం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఈసారి కూడా పన్నుల చెల్లింపులపై మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ ప్రస్తుతం 50,000 ఉండగా పాత కొత్త పన్ను విధానాల్లో దీనిని 1,00,000కు పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. బ్యాంకు ఖాతాదారులకు పన్ను మినహాయింపులు కల్పిస్తూ సేవింగ్స్ ఖాతా వడ్డీపైన స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ ని 50,000కు పెంచుతారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే బడ్జెట్ లో స్వచ్ఛమైన ఇంధన రవాణాకు కావలసిన తోడ్పాటును అందించాలని వాహన రంగం కోరుతోంది. దేశంలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో విద్యుత్ వాహనాలను, ఇథనాల్, మిథనాల్ తో నడిచే వాహనాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆదాయ పన్ను చట్టంలో కీలకంగా ఉన్న సెక్షన్ 80C కింద ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందుతున్నారు. మరోవైపు పొదుపు పథకాల్లో పెట్టుబడులు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంస్, ట్యూషన్ ఫీజులు, హోమ్ లోన్ అసలు చెల్లింపులు, 5 ఏళ్ల FDలు ఇలా అన్ని దీని కిందకే వస్తాయి. కాబట్టి ఈ మొత్తాన్ని 3 లక్షలకు పెంచాలన్న డిమాండ్ కూడా ఉన్నాయి.
గడిచిన 5 ఏళ్లుగా గణాంకాలను పరిశీలిస్తే విద్యా ఆరోగ్య రంగాలపై పెద్ద ఎత్తున ప్రజలు చేస్తున్న ఖర్చులు భారీగా పెరిగాయి. ఒకప్పుడు బీమాలంటే ప్రజలకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఆ పరిస్థితి క్రమక్రమంగా కనుమరుగవుతోంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఒక ప్రాథమిక అవసరంగా మారిపోయాయి. కరోనా తర్వాత ఈ బీమా పాలసీల ప్రీమియం కూడా ఏటా పెరుగుతోంది. దీంతో ప్రజలపై ఈ భారం ఎక్కువైంది. మరోవైపు బీమా పాలసీలపై ప్రస్తుతం 18% జీఎస్టీ విధిస్తున్నారు. దీంతో దీనిని తగ్గించాలని కోరుతున్నారు. కొత్త పన్ను విధానంలోనూ ప్రామాణిక తగ్గింపు కోరుతున్నారు. మొత్తంగా ఎన్నికలకు ముందు బడ్జెట్ వస్తుండటంతో కీలక ప్రకటనలు వెలువడతాయని దేశ ప్రజలు భావిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఊరటను కలిగించే అంశాలు ఈ ఓటాన్ బడ్జెట్ లో ఉంటాయా, లేక ఎన్నికల తర్వాత జూన్ జూలైలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ లో ఉంటాయా అనేది వేచి చూడాలి.